జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. మీ అపోనెంట్ ప్రేమేందర్ రెడ్డా లేకపోతే తీన్మార్ మల్లనా? కాంబినేషన్స్ చెప్తారా? అసలు ప్రేమేందర్ రెడ్డి పోటీయే కాదు. ప్రేమేందర్ రెడ్డిని ఎవరు లెక్కలే తీసుకుంటలేరండి. ఓకే, నేను కాదు, ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా లెక్కలే తీసుకుంటలేరు. ఓకే, అసలు ఆయన నాయకునిగానే ఎవరు గుర్తించలే, క్యాడర్ గుర్తించలే. అసలు ఎవరు నాయకత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఈయన ప్రమోట్ చేస్తూ ఉండొచ్చు కాక, కానీ కింద స్థాయిలో క్యాడర్లో ప్రేమేందర్ రెడ్డి గారికి గుర్తింపు లేదు. ఎందుకంటే వారు పార్టీకి అక్కర్రారు, కార్యకర్తలకు అక్కర్రారు, ప్రజలకు అంతకంటే ఎక్కర్రారు. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఆయన ఎన్ని అవకాశాలు ఇచ్చినా కూడా, ఎమ్మెల్యేగా అవకాశాలు ఇచ్చారు 2 సార్లు 3 సార్లు, ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిపోయింది రెండోసారి, ఎక్కడ కూడా తనను తాను ప్రూవ్ చేసుకోలేదండి. ఆయన పరకాల్లో పోటీ చేసిన తర్వాత పరకాల్లో అసలు డిపాజిట్ రాకుండా పోయింది. ఓకే, ఆయన ఒకానొక సందర్భంలో దేవుసాంబయ్య గారు 100 ఓట్లతో ఓడిపోయారు కొండ సూరయ్యతో. యాక్చువల్గా వారు గెలిచారని అంటారు, సరే తప్పుల లెక్కతో మళ్ళీ వేరే రకంగా అనౌన్స్ చేశారని అంటారు. అలాంటి స్థానంలో నెక్స్ట్ టైం పోటీ చేసినటువంటి ప్రేమేందర్ రెడ్డి గారు పోటీ చేస్తే అది ఎంత దిగజారిందంటే లాస్ట్ 3000 ఓట్లు వచ్చినాయి పరకాల్లో. అంత స్థాయికి దిగజారింది అసలు భారతీయ జనతా. ఒకప్పుడు 100 ఓట్లతో ఓడిపోయినటువంటి పార్టీ ఈయన పోటీ చేసిన తర్వాత 3000 ఓట్లకు దిగజారిపోయింది. ఓకే, అది ఆయన కాంట్రిబ్యూషన్. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు చూడండి మీరు, రీసెంట్గా జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో 3 ప్రధాన రాజకీయ పార్టీలు ఉన్నాయండి. ఒకటి కాంగ్రెస్, 2 బీఆర్ఎస్, 3వది బీజేపీ. 3 రాజకీయ పార్టీలు పోటీ చేస్తే ఈయన 4th పొజిషన్ వచ్చింది. అది ఎప్పుడు? భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో పీక్స్లో ఉన్నప్పుడు. దుబ్బాకలో గెలిచిన తర్వాత, హైదరాబాద్లో 48 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలిచిన తర్వాత ప్రేమేందర్ రెడ్డి గారు పోటీ చేస్తే 40,000 ఓట్లు వచ్చినాయి. మిగతా వాళ్ళ కోదండం సార్ కానీ, మల్లన్న గారు కానీ, లేకపోతే పల్లారాజేశ్వర రెడ్డి కానీ, అసలు వారు దే ఆర్ వే హెడ్, డిస్టెంట్ 4th అంటే అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆయనను ఎవరు పోటీలో పెద్ద లెక్కలో తీసుకోరు. నా సజెషన్ ఏంటంటే, సరే మీరు వేరే రకం భావించిన నాకేం ఇబ్బంది ఏం లేదు. ఫస్ట్ ఆయన వాళ్ళ ఊర్లో ఒక వార్డ్ మెంబర్ పోటీ చేసి రావాలి. ఫస్ట్ ఈ షుడ్ విన్ దేర్. ఓకే, నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఆయన 12 ఏళ్ళు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు భారతీయ జనతా పార్టీలో. అనేక మంది నాలాంటి యువకులను, ప్రతిభ కలిగినటువంటి యువకులను, సేవా గుణం ఉన్నటువంటి యువకులను, ప్రజలతోనూ మమేకమైనటువంటి వాళ్ళను, ప్రజాబలం ఉన్నటువంటి వాళ్ళను అణచివేస్తూ ఈరోజు ఆయన ఈ స్థాయికి వచ్చాడు. ఆయన ప్రధాన కార్యదర్శి కదా, ఇప్పుడు ఆయన కీలకమైన పొజిషన్స్లోనే ఉన్నాడు. అండ్ అదే అంటున్నా అంటే అది ఎందుకు కీలకంగా ఉంటాడో నాకైతే అర్థం కాదు. మరి ఇప్పుడు ఆయనకు ప్రజాబలం లేదు, ఆయన వల్ల ఎటువంటి ఉపయోగం లేదు, అది ఎందుకు ప్రధాన పొజిషన్స్లో పెడతారో మాకైతే తెలియదు. కానీ ఒక్కటి మాత్రం నేను స్పష్టంగా చెప్పగలుగుతాను, 4 సార్లు ప్రధాన కార్యదర్శిగా ఉండి పార్టీని దిగజార్చండి తప్ప పార్టీని ఎక్కడ కూడా పైకి తీసుకురాలి. ఇది ఒక సాధారణ భారతీయ జనతా పార్టీ కార్యకర్త యొక్క హృదయ ఆవిష్కరణ. ఇది ఓకే, అందరు ఇదే అనుకుంటున్నారు, నేను అదే చెప్తున్నా మీకు. కాబట్టి నేనైతే ప్రేమేందర్ రెడ్డి గారిని మేము లెక్కలు తీసుకోవట్లేదు. మా ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ. ఓకే, మరి తీన్మార్ మల్లనా? అది కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రత్యర్థి, కాబట్టి దాన్ని ఎట్లా ఎదుర్కోవాలనే దాంట్లోనే ఈరోజు మొత్తం. లాస్ట్ టైము 2nd ప్లేస్కి వచ్చారు, ఇండిపెండెంట్గా పోటీ చేసి 2nd ప్లేస్కి వచ్చాడు. ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అది అండ్ తీన్మార్ మల్లన్న డెఫినెట్లీ పాపులర్ లీడర్, పాపులర్ ఇన్ఫ్లుయెన్సర్ ఒక రకంగా. అంటే పాలిటిక్స్ ఈజ్ వెరీ డైనమిక్. ఓకే, ఇట్ కీప్స్ చేంజింగ్. ఒకనొక సందర్భంలో ఒక లీడర్ చాలా ఫేవరెట్ లీడర్ అవుతాడు, ఇంకో సందర్భంలో అదే లీడరు ఆయన మోస్ట్ అన్పాపులర్ లీడర్గా కూడా ఉంటాడు. ఆ సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటుంది. అంటే అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వారికి బాగా ఓట్లు వచ్చాయి, నేను కాదనడం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి వేరు. అప్పుడు వారు వార్తలు చదివితే క్యూన్యూస్లో వచ్చినటువంటి వ్యూస్కి, ఇప్పుడు వారు వార్తలు చదివితే క్యూన్యూస్లో వస్తున్నటువంటి వ్యూస్కి ఎంత వ్యత్యాసం ఉందో నేను కాదు, సోషల్ మీడియాలో ఈరోజు నెటిజన్స్ మాట్లాడుకుంటా ఉన్నాను. ఓకే, అదే కాదు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ అడ్వాంటేజ్ ఉండదు అంటారు. అధికార పార్టీలో ఉండడం వల్లనే డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే, ప్రజలు 2 సార్లు కేసీఆర్ గారి పరిపాలన చూసిన తర్వాత 2 సార్లు మేము అవకాశం ఇచ్చాం కదా, ఒకసారి వేరే పార్టీకి అవకాశం ఇద్దాము అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ రెడీగా లేకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. అనేక హామీలు ఇచ్చింది ఆ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ, గ్యారంటీలు ఇచ్చారు.
కానీ ఈరోజు అసలు వాళ్ళు ఎంపీలు గెలుస్తారా లేదా అనే గ్యారెంటీ కూడా లేకుండా పోయింది. అంత ఘోరమైనటువంటి వైఫల్యం చెందిన వాళ్ళు. గతంలో సరే కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు సమయానికి వచ్చేది, కరెంట్ వచ్చేది, నీళ్ళు వచ్చేది, సాగునీరు, తాగునీరు, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్టు ఇవేవీ రావడం లేదు ఇప్పుడు. పైగా కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఉద్యోగాలు ఇవ్వలేదని పెద్ద లొల్లి, ఉద్యోగాలు ఇవ్వలేదు, నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు, ఇవన్నీ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఏం ప్రామిస్ చేసింది? కాంగ్రెస్ పార్టీ మేము నిరుద్యోగ వృత్తి ఇస్తాము 4,000, మేము జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాము, మేము ఉద్యోగాలు ఇస్తాము, మేము డిఏలు ఇస్తాము, మేము పిఆర్సీ ఇస్తామని ఈ రకంగా అనేక హామీలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రజలు నమ్మిను. ప్రజలు ఓట్లు వేసిండు. 100 రోజుల సమయంలో అన్నీ నెరవేరుస్తూ ఉన్నారు. 100 రోజులు దాటిపోయింది కానీ ఇప్పటివరకు ఆ హామీ దిక్కులేదు, మొక్కలేదు. ఇటువంటి ఈ నేపథ్యంలో డెఫినెట్గా ప్రభుత్వాన్ని ప్రజల పక్షాన, గ్రాడ్యుయేట్స్ పక్షాన ప్రశ్నించేవాడు అవసరం. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని కోరుకున్నారండి ప్రజలు, కాంగ్రెస్ ప్రభుత్వం రావాలనుకున్నారు, వచ్చింది. ఈ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ గెలవనంత మాత్రాన కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చే ముప్పేం లేదు, అదేం కూలిపోదు. కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక ఎమ్మెల్సీ గెలిస్తే ప్రజల పక్షాన, గ్రాడ్యుయేట్స్ పక్షాన, నిరుద్యోగుల పక్షాన, విద్యార్థుల పక్షాన వాళ్ళ హక్కుల గురించి పోరాడటం అవన్నీ పంపించినట్టు అవుతుంది. ఓకే, కాబట్టి తప్పకుండా ఆలోచిస్తారు ప్రజలు. ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోడు కావాలి తప్ప ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోడు అవసరం లేదు. ఇప్పుడు ప్రశ్నించే గొంతు కావాలి, ప్రశంసించే గొంతు కాదు. నాది ప్రశ్నించే గొంతు. నేను గతంలో భారతీయ జనతా పార్టీలో ఉన్నా, ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నా కూడా నేను ఎప్పుడు కూడా ప్రశ్నించే గొంతే, నేను ప్రజల పక్షమే. ఓకే, నేను ఏ రాజకీయ పక్షంలో ఉన్నా కూడా నేను ప్రజల పక్షంగా, ప్రతిపక్షంగానే ఉన్నాను తప్ప ఏదో అధికారాన్ని అనుభవించింది ఏమీ లేదు. కాబట్టి ఇప్పుడు కూడా నాకు ఫైట్ చేయడం తెలుసు. ఐ హ్యావ్ దట్ ఫైటింగ్ స్పిరిట్. ఆ గట్స్ ఉన్నాయి, నేను ఎదుర్కోగలుగుతా, నిలదీయగలుగుతా, ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పగలుగుతాను, వాళ్ళ మైండ్లో ఇంజెక్ట్ అయ్యే విధంగా చేస్తా, ఒక అటెన్షన్ని డ్రా చేయగలుగుతా. కాబట్టి ప్రజలు ఇవన్నీ కూడా నన్ను చాలా ఏళ్ళ నుంచి నన్ను చూశారు కాబట్టి నాకు పూర్తి విశ్వాసం ఉంది. తప్పకుండా ప్రశ్నించే గొంతును పంపిస్తారు, పరిష్కరించే గుణం ఉన్నటువంటి వాడిని తప్పకుండా మండలి పంపిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.